తెలంగాణ వాళ్ళు వైబిస్తారు, ఆంధ్రాలో సినిమాకు వైబిస్తారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్లు దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు పెనుదుమారనే రేపాయి. దిల్ రాజు కామెంట్లపై భగ్గుమంటున్నారు తెలంగాణ వాదులు. తక్షణమే క్షమాపణలు చెప్పాలంటున్నారు తెలంగాణ సమాజం. దిల్ రాజు కలెక్షన్ల కోసం ఎంతకైనా దిగజారుతారంటూ ఆరోపించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఆయన చైర్మన్ అయిన తర్వాత ఈ అంశానికి సంబంధించి కట్టుబడి ఉన్న అంశానికి సంబంధించి అంటే అభివృద్ధికి పాటుపడాలి, ఇంకా తెలుగు ఇండస్ట్రీని తెలంగాణలో కూడా పాతుకుపోయేలా చేయాలి, ఇంకా తెలంగాణలో మరి ముఖ్యంగా తెలంగాణ వాదాన్ని ఇంకా బలంగా వినిపించే ప్రయత్నం చేయాలి. కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది, పెద్ద ఎత్తున మండిపడుతున్నారు తెలంగాణ వాసులు. ఇంతకీ దిల్ రాజు ఏమన్నారు? నిన్న సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపై. ఇంతకీ ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్. రైట్, అది దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు. తెలంగాణను అవమానపరిచేలా దిల్ రాజు చేసిన కామెంట్లు ఉన్నాయా? మీ అభిప్రాయం వ్యక్తం చేయండి, కామెంట్స్ మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం నిన్న సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. తెల్లకల్లు మటన్ అంటే తెలంగాణ వాళ్ళు వైబిస్తారు, ఆంధ్రాలో సినిమాకు వైబిస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి. మరి ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో, ఇటు సోషల్ మీడియా ఎక్స్ ప్లాట్ఫామ్లో అయితే మాత్రం విపరీతంగా దీనికి సంబంధించి చర్చ జరుగుతోంది. దిల్ రాజు కామెంట్లపై భగ్గుమంటున్నారు తెలంగాణ వాదులు. తక్షణమే క్షమాపణలు చెప్పాలి దిల్ రాజు అంటూ కూడా తెలంగాణ సమాజం మండిపడుతోంది. క్షమాపణలు చెప్పకపోతే ఒప్పుకునేదే లేదంటోంది. దిల్ రాజు కలెక్షన్ల కోసం ఎంతకైనా దిగజారుతారంటూ ఆరోపించడం జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దగ్గరగా చూసిన ఆ అంశానికి సంబంధించి ఎందుకు అలా మాట్లాడారంటూ కూడా కొంతమంది మండిపడుతున్న పరిస్థితి. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి దిల్ రాజు ఏమన్నారు ఇంకొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇదేనా మీరు చేసే వ్యాఖ్యలు? ఇదేనా తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి మీరు మాట్లాడేది? తెలంగాణ అంటే ఇంత చిన్న చూపా? మరి ముఖ్యంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న మీరు ఈ స్థాయిలో మాట్లాడతారా అంటూ కూడా ఇప్పుడు తెలంగాణ సమాజం మండిపడుతోంది. పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో ఈ అంశాన్ని, ఈ వ్యాఖ్యలను ఖండించడం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఒక్కసారి మీరు దిల్ రాజు అని కొట్టి చూడండి. మరి ముఖ్యంగా సోషల్ మీడియా ఎక్స్లో ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. దిల్ రాజు వ్యాఖ్యలు మీకేమనిపిస్తోంది? దిల్ రాజు చేసిన వ్యాఖ్యల మీద మీ రియాక్షన్ ఏంటి? ఇటు ఆంధ్రాలో వెళ్తే ఆంధ్రాకు సినిమాకు అంశానికి సంబంధించి వైబిస్తారు, తెలంగాణలో తెల్లకల్లు అలాగే మటన్ అంటే వైబిస్తారు.